ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. కొన్ని సంకేతాలు, కొన్ని సూచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారే సమయం వచ్చేసింది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితాలు దక్కబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. భగవంతుడు మీకు అండగా ఉండబోతున్నాడు. కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి అనేది ఈ సమయంలో లభించబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఒంటరిగా చూడండి. చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో ఎలాంటి నిజాలు బయటపడబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, పూర్తి విషయాలు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి ఏప్రిల్ 24, 25 తేదీల్లో అయితే మీ జీవితంలో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో పెద్ద మార్పు జరగబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. సింహ రాశి వారు ఏంటంటే వీరు చాలా కాలంగా ఒక విషయం ఏంటో మీకు తెలుసా? ఎంత కష్టపడినా, ఎంత నొప్పిని భరించినా, ఎంతమంది చేత మోసపోయినా ఇప్పుడు దేవుడు మీ వైపు అయితే చూస్తున్నాడు అని చెప్పాలి. ఇది సాధారణమైన రోజు కాదు, ఇది నిర్ణయమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే మీకు ప్రత్యేకంగా కొన్ని మార్పులు వస్తున్నాయి. మీ యొక్క గ్రహస్థితి అయితే మీకు అనుకూలంగా మారుతుంది. సూర్యుడు మీకు శక్తిని ఇస్తాడు. అలాగే గురువు మీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. శని మీకు న్యాయం చేయబోతున్నాడు. మీరు గతంలో ఎదుర్కొన్న అన్ని సమస్యలకు ఇప్పుడు సమాధానం రాబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే ముఖ్యంగా సాధారణమైన రోజు కాదు, ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో 3 మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావడం లేదా ఒక మంచి వార్త వినడం అనేది ఈ 3 ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారు మీరు చాలా బాధపడ్డారు. మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని వదిలేసి పోయారు. దేవుడు అన్నింటినీ చూస్తున్నారు. మీ కన్నీళ్ళు వృధా కాలేవు. ఈ రోజు నుంచి మీకు న్యాయం అయితే జరుగుతుంది అని చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో అయితే మీ జీవితంలో వచ్చే మార్పులు, ఆర్థికంగా లాభాలు, ప్రేమలో విజయం, కుటుంబంలో శాంతి మీకు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు భగవంతుని యొక్క అనుగ్రహం మీరు పొందబోతున్నారు.
ఈ సమయంలో అయితే మీకు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎవరికి డబ్బు ఇవ్వవద్దు, అవసరమైన వాదనకు వెళ్ళవద్దు, నెగిటివ్ ఆలోచనలను మీరు మనసులోకి రానివ్వకండి. కర్మ అయితే సింహ రాశి వారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మీ జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చాయి? అన్నీ సాధారణంగా అయితే కాదు, కర్మ ఫలితం అని చెప్పుకోవచ్చు. గతంలో మీరు చేసిన పనికి ఇప్పుడు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని చెప్పాలి. మీరు ఎవరిని మోసం చేయలేదు, కానీ మిమ్మల్ని చాలామంది మోసం చేశారు. ఇప్పుడు అదే వ్యక్తులు మీ దగ్గరికి తిరిగి వచ్చే పరిస్థితులు కూడా వచ్చాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఈసారి అయితే మీ నిర్ణయాలే తీసుకోవాలి. ఒక స్త్రీ లేదా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అయితే ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించాడని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వారు కావచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి కూడా కావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర మాత్రం చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఆమె మీకు ఒక సలహా ఇవ్వచ్చు, ఒక అవకాశం ఇవ్వచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చేసే నిర్ణయం తీసుకునేలా చేయవచ్చు. ఆమెను చూసి చిన్న చూపు అయితే చూడకండి. ఆమె రూపం దేవుడు మీకు ముందే మార్గం చూపిస్తున్నాడని అయితే మీరు చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా భగవంతుడు నేరుగా రాలేక భగవంతుడు ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడని మీరు నమ్మండి. ముఖ్యంగా ఆ స్త్రీని మీరు నెగ్లెక్ట్ చేయవద్దు. ముఖ్యంగా ఈరోజు కొన్ని సంకేతాలు కూడా మీ ముందుకు వస్తాయి. ఈ 2 రోజుల్లో అకస్మాత్తుగా గంట శబ్దం వినిపించడం, పక్షులు మీ మీదకు రావడం, మీరు ఎప్పటికప్పుడు చూడని ఒక స్వప్నం రావటం, ఇవన్నీ సాధారణంగా కాదు, దేవుడు సంకేతాలుగా చెప్పుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా ఒకటి, వాటిని ఇగ్నోర్ చేయవద్దు. మీ మనస్సు ఏం చెప్తుందో వినండి. మీ మైండ్, కెరియర్ అయితే సింహ రాశి వారికి ఆర్థిక పరంగా అయితే కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడని మీరు నమ్మండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే మార్పులు సాధారణమైనవి కావు. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క ఆర్థిక స్థితి మారబోతుందని చెప్పుకోవచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త జాబ్ వచ్చే అవకాశం, లేదా బిజినెస్లో ఎక్స్చేంజ్ ఆఫర్ రావడం అనేది ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఫ్యూచర్ డెసిషన్ చేస్తాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రేమించిన వ్యక్తులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఊహించని వ్యక్తి మీపై ప్రేమను పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ అనేది చెప్పుకోవాలి. అందరూ నిజాయితీగా ఉండరు, కాబట్టి వెంటనే నమ్మకండి. కొంచెం వారిని అబ్జర్వ్ చేసి మీ హార్ట్కు బ్రెయిన్ను ఉపయోగించి ఏదైనా సరే పూర్తి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ సమయంలో మీకు ఇది చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఎవరికి మీరు పర్సనల్ సీక్రెట్ చెప్పకండి. అలాగే వ్యక్తిగతంగా కొత్త వ్యక్తులకు డబ్బు ఇవ్వకండి. ఈ సమయంలో ఊహించని విధంగా ప్రయాణాలు వస్తాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు ఊహించని విధంగా అయితే మార్పులు చూడాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికైతే ఒక పెద్ద రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒక పెద్ద నిజం బయటపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో భగవంతుడు మీ వెంటే ఉన్నాడన్న నమ్మకం అయితే మీకు పెరుగుతుంది. ఆ నిజం మీకు తెలుస్తుంది. కొన్ని సంకేతాల రూపంలో అయితే మీకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో భగవంతుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో భగవంతుడు నేరుగా రాలేక ఒక వ్యక్తి రూపంలో మీకు అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక వ్యక్తి చెప్పే సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీరు వాటిని నెగ్లెక్ట్ చేయకండి. వారి సలహాలు, సూచనలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పులను మీరు చూడబోతున్నారు. ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే కెరియర్ పరంగా, వ్యాపార పరంగా
కొన్ని మార్పులను చూస్తారు. కార్యాలయంలో మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అలాగే వ్యాపారంలో కానీ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా పాత వాటిని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి ఈ 2 రోజులు మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇవి 2 రోజులు మీకు అనుకూలమైన రోజులుగా ఉంటాయి. ఆర్థిక స్థితి చూసుకుంటే ఈ సమయంలో స్నేహితుల ద్వారా లేదా వినోదం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. కుటుంబ పరంగా ప్రేమ పరంగా కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క భాగస్వామితో ప్రియమైన వారితో సంతోషమైన క్షణాలను పంచుకుంటారు. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మీకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయడం మంచిది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో వ్యాపారంలో మీకు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు. మీ కష్టాన్ని వాళ్ళు గుర్తించి ప్రశంసలను కురిపిస్తారు. కొత్త బాధ్యతలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ 2 రోజుల్లో చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం చిన్నది అయినా సరే మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో వివాహం కోసం ప్రయత్నాలు చేసేవారికి వివాహ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కోరుకున్న వారే మీ భాగస్వామిగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో మంచి ఫలితాలు లభిస్తాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఇప్పుడు ఉండబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఈ 2 రోజులు మీరు భగవంతుని నామస్మరణ ఎక్కువగా చేసుకోండి. అలాగే ఈ 2 రోజులు మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆ పరమేశ్వరుని పటం ముందు, లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసుకోండి. మీరు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.